మార్నింగ్ అండి. ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమం జనజాతీయ గౌరవ వర్ష్ వేడుకలు. మన ప్రధానమంత్రి గారు గిరిజనులకి కొన్ని అవకాశాలు ఈ యొక్క పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అనగా మీకు కావాల్సినటువంటి కార్డులు, ఆధార్ కార్డు కానివ్వచ్చు, రైస్ కార్డు కానివ్వచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వచ్చు, పిఎం కిసాన్ కార్డ్స్ కానివ్వచ్చు, జన్ధన్ అకౌంట్, ఇలాంటి 6 రకములైనటువంటి కార్డ్స్ అనేటివి మన ప్రధానమంత్రి గారు మీకు అవగాహన కల్పించి ఈ కార్డ్స్ని మీకు ఇప్పించవలసిందిగా తెలియజేసి ఉన్నారు. అనగా ఆల్రెడీ మేము సర్వే చేసి ఉన్నామండి. సర్వేలో కొన్ని నేమ్స్ని మేము తీసుకొని ఉన్నాము. వాళ్ళకి అన్ని రకములైనటువంటి కార్డ్స్ ఇప్పించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా రైస్ కార్డు లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా సచివాలయం దగ్గరకు వచ్చినట్లయితే తొందరలో, వీలైనంత తొందరలో మీకు అలాంటి కార్డ్స్ అన్నీ చేపించి ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా రైస్ కార్డ్స్ మన కాలనీలో దగ్గరగా ఒక 25 వరకు మనం చేశాము. ఇంకా ఎవరికైనా రైస్ కార్డ్ లేకపోతే వాళ్ళు వచ్చి సచివాలయంలో ఆధార్ కార్డు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదే కాదమ్మా, ఆధార్ కార్డు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డు లేనిదే ఎటువంటి స్కీమ్స్ కూడా పెట్టడానికి కూడా కుదరదు. ఇంకా మీకు చిన్న పిల్లలకి బర్త్ సర్టిఫికేట్స్ ఉంటేనే అన్ని రకములైనటువంటి స్కీమ్స్ పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటేనే మీరు ఆధార్ కార్డు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆధార్ తీసుకుంటేనే అన్ని రకముల స్కీమ్స్కి పెట్టడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అవుతారనమాట. సో దయచేసి మీకు ఎలాంటి కార్డ్స్ కావాలన్నా సచివాలయంకి వచ్చి తెలియజేసినట్లయితే వీలైనంత తొందరగా మీకు అన్ని రకములైనటువంటి కార్డులు ఇప్పించడం జరుగుతుంది. ఓకేనా?